ఒక్క రూపాయి కోరితే కోటి రూపాయలు ప్రసాదించే మహాలక్ష్మి స్తోత్రం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. అదేంటి స్వామి, ఒక్క స్తోత్రం వింటే అంత పెద్ద ఫలితం దక్కుతుందా అంటే మహాభారతములో దీనికి ఒక చిన్న కథ ఉన్నది. మహాభారతములో పంచపాండవులు ఇంద్రప్రస్థ అనే నగరాన్ని కడుతున్నప్పుడు అక్కడ వర్షాలు లేక జీవరాశులన్నీ బాధలు పడుతున్నప్పుడు అక్కడి ఋషులందరూ చేరి యాగములు హోమములు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఊళ్ళో జనాలందరూ కూడా హోమానికి ప్రసాదము, పళ్ళు ఇంకా హోమ సామగ్రిలు తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక చిన్న పాప మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళింది. ఎలాగైనా సరే ఈ హోమం ముగిసిన వెంటనే పెద్ద వర్షం వస్తుంది అన్న నమ్మకము. అలాగే ఆ హోమం ముగిసిన వెంటనే వర్షం పడింది, ఇంద్రప్రస్థ చల్లబడింది. అలాగే మనము కూడా నమ్మకముతో ఈ మహాలక్ష్మి స్తోత్రం ఒక్కసారి వింటే ఒక్క రూపాయి కోరినా సరే కోటి రూపాయలుగా ప్రసాదించే అద్భుతమైన స్తోత్రం ఇది. ఓం విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్తుతే సహస్రదళ పద్మస్తే కోటిచంద్రనిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని సర్వసమ్మానితే దేవి పద్మావతి నమోస్తుతే సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోస్తుతే దేహి మే మోక్ష సామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే నఘ్రశ్రవణ నక్షత్రే కృతోద్వాహ మహోత్సవే కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః శృతిస్తుతి ప్రకీతాయై దేవదేవ్యై చ మంగళం. ఇది శ్రీ పద్మావతి స్తోత్రం సంపూర్ణం. మనకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తీర్చి అప్పుల బాధల నుంచి మనల్ని కాపాడి ఒక్క రూపాయి కోరినా కూడా సరే కోటి రూపాయలుగా ప్రసాదించే మహాద్భుతమైన ఈ స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జై శంకర, హర హర శంకర.